చెప్పు రంగమ్మా, పర్వాలేదు. లీలావతమ్మ కన్న బిడ్డ అని ఈ దామినిని మీరు దత్తత తీసుకుంటున్నారు కదమ్మా? అవును. లేదమ్మా, దామిని లీలావతమ్మ గారి కన్న బిడ్డ కాదమ్మా, కాదమ్మా. నాకు అప్పగించిన ఆ బిడ్డని నేను పెంచలేదమ్మా. ఆనాడే పెంచుకోవడానికి కావాలని ఎవరో పెద్దింటి వాళ్ళు అడిగితే డబ్బు కోసం ఆశపడి అమ్మేశానమ్మా. ఇవాళ మీకు అప్పగించిన ఈ అమ్మాయి చచ్చిపోయినా నా కూతురు బిడ్డమ్మా, నా కూతురు బిడ్డ. బామ్మా, ఏం మాట్లాడుతున్నావు? నేను ఈ ఇంటి బిడ్డని కాదా? నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదమ్మా, లేదు, నేను చెప్పేది నిజం. నువ్వు ఈ ఇంటి బిడ్డవి కాదమ్మా. రంగమ్మా, లేని మా బిడ్డని ఇన్నేళ్లుగా నువ్వు చూపిస్తూ, ఇన్నేళ్లుగా నువ్వు మమ్మల్ని మోసం చేస్తూ వచ్చావు అంటే నేను కాదు కదా, మా కుటుంబంలో ఎవరూ నమ్మం. నువ్వు ఏదో విషయంలో ఈ అబద్ధం చెప్తున్నావు. లేదమ్మా, లేదు. ఇంతకాలం నేను మీ దగ్గర ఈ నిజం దాచింది మీకు భయపడి తల్లి. నేను తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. అమ్మా, అంటే నేను నిజంగానే నీ కడుపున పుట్టలేదా? నేను ఈ ఇంటి బిడ్డను కాదా? అయ్యో దేవుడా, ఏంటి నాకు ఈ జన్మ? ఎందుకు ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు? నేను ఇంతకాలం చేసిన తప్పులకి పాపాలకి ఇదే కరెక్ట్ శిక్ష అని ఆ దేవుడు నాకు సరైన బుద్ధి చెప్పాడు. పిన్ని, ఇంతకాలానికి నా అన్న వాళ్ళు ఉన్నారని ఈ దేవాలయాన్ని నాకు వరంగా అందిస్తే అది ఈ జన్మకి నేను అదృష్టంగా భావించాల్సింది పోయి అడుగు పెట్టిన ఇంటినే ముక్కలు చెయ్యాలని చూశాను. అందుకే దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు. పిన్ని, అందరూ నన్ను దయచేసి క్షమించండి. ఈ పాపాత్మురాలు ఈ ఇంటి బిడ్డ కాదని సంతోషపడండి, సంతోషపడండి. దామిని, ఏంటా మాటలు? ఎవరేం చెప్పినా నువ్వెప్పటికీ ఏంటి బిడ్డవే.